దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. ఈ లోకములో ఎవరి మాట విన్నా ఏదో లోటు ఉంటుంది. ఆ మాటలో స్వార్థం ఉంటుంది, మోసపూరితమైన మాటలు ఉంటాయి, నమ్మించి మోసం చేసే మాటలు ఉంటాయి. మానవుని మాటలు అపనమ్మకమైనవి, దేవుని మాటలు నమ్మకమైనవి. ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా కార్యము చేస్తారు. సంఖ్యాకాండంలో వ్రాయబడింది, ఆయన చెప్పి చేయకుండానా మాట ఇచ్చినవాడాయన ఖచ్చితంగా కార్యమును జరిగిస్తారు. పేతురు ధోనిలో ఉండి దేవుని వాక్యం విని వాక్యమంతా పూర్తయిన తర్వాత, పేతురు ధోనిను లోతుగా నడిపించు అన్నప్పుడు, యేసుప్రభువారితో ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, అయినను ఒక చేపైనా పడలేదు, అయినను నీ మాట చెప్పు నేను వల వేస్తాను. ఎంత విశ్వాసము! దేవుని మాట పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన మాట ఎంత పరిశుద్ధముగా విశ్వసించాడు. గనుక దేవుని మాట చెప్పిన వల వేసినప్పుడు విస్తారమైన చేపలను వారు చూశారు. వలలు లాగలేనంతగా ఆశీర్వాదాన్ని వారు పొందారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు విలువిస్తున్నారా? ఆదినరుడైన ఆదాము దేవుని మాటను ఉల్లంఘించి ఆయన స్వరము వినినప్పుడు దేవుని ఎదుటికి రాలేకపోయాడు. గనుక ఏదెను తోటలో మానవునికి కావలసిన సమస్తమును సమకూర్చిన ఆ తండ్రి యొక్క మాటను మీరి ఆజ్ఞను అతిక్రమించి ఏదెను తోట నుండి బయటికి నెట్టబడ్డాడు. గనుక దేవుని మాట విని ఆయన మాటను సమ్మతించి మీరు వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారని వ్రాయబడి ఉన్నది. గనుక దేవుని మాట విందాము, ఆయన రాకడకు సిద్ధపడదాము. ప్రతినిత్యము ఆయన మనల్ని చూస్తున్నాడు, భయముతో బ్రతుకుదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. మీ మాట బహు బలమైనది, శ్రేష్టమైనది. సమస్తమును సృష్టించగలిగిన సృష్టికర్తమైన దేవా, నీ మాట సమస్తమును జరిగించినవి. అటువంటి నీ మాట విని లోబడి దైవ దీవెనలు పొందుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మాట వినేవారిగా, లోబడేవారిగా మమ్మలను మీ ఆత్మచేత నింపండి. మాటకు వినకపోవటం వలన రాజ్యాన్ని, నీ సన్నిధిని కోల్పోయాడు సౌలు. నాయన ఎంతో కష్టాలు భరించాడు. అటువంటి స్థితికి మేము వెళ్లకుండా లోబడి జీవితం మా అందరికీ మీరు అనుగ్రహించమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.